హాయ్, ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. సో ఈ మధ్యలో ఒక పేషెంట్ నాకు ఒక గిఫ్ట్ ప్యాక్ తెచ్చాడండి. రెడ్ కలర్ గిఫ్ట్ ప్యాక్, అందులో కూడా ఒక రెడ్ పెన్ తీసుకొని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే, వాళ్ళకు ఒక 18 mm కిడ్నీ స్టోన్ ఉంది, సర్జరీ అని చెప్పారు. అది యూరిటర్లో ఉంది ఒక 9 mm, అంతా కలిపి ఒక 18 mm స్టోన్స్ ఉన్నాయి. సో వితిన్ 1 monthలో అన్నీ క్లియర్ అయిపోయాయి స్కాన్ రిపోర్ట్స్లో. సో తను ఆనందంతో నాకు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు. సో అది కూడా కంప్లీట్ రెడ్ కలర్ ప్యాక్తో ఇచ్చాడు. సో అది ఓపెన్ చేయగానే నేను హ్యాపీగా అది ఓపెన్ చేశాను, రెడ్ కలర్ చూశాను, గిఫ్ట్ ప్యాక్ తీశాను. తర్వాత చూస్తే పెన్ ఉంది, వా సూపర్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. అయితే నేను అడిగింది ఏంటంటే, నాకు యాక్చువల్లీ రెడ్ కలర్ అంటే ఇష్టము, కాబట్టి నాకు నచ్చింది మీ గిఫ్ట్, ఈ పెన్ను నేనే తీసుకుంటున్నాను అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మీకు ఎట్లా తెలుసు మరి నాకు ఈ రెడ్ కలర్ ఇష్టము అని అంటే, సార్ నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను, మీరు ఈవెన్ మీ బైక్ కలర్ రెడ్డే ఉంది, మీ కార్ కలర్ రెడ్డే ఉంది, ఈవెన్ మీ స్టెథోస్కోప్ కూడా రెడ్డే ఉంది, ఈవెన్ మీరు ఎక్కువగా రెడ్ కలర్ యూజ్ చేస్తుంటారు డ్రెస్సెస్ కూడా అని వచ్చిన 1 monthలోనే ఇంత అబ్జర్వ్ చేశారు నాకు. అంటే ఇక్కడ మనుషులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ ఇష్టం అని అర్థమైంది కాబట్టి ఆయన నాకు రెడ్ కలర్ గిఫ్ట్ ఇచ్చారు. అలానే మీకు ఒకవేళ బ్లూ కలర్ ఇష్టం అనుకోండి, లేదు మీకు వేరే కలర్స్ ఏమైనా ఇష్టం అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్లీట్లీ మీ కార్ బ్లూ, మీ అన్ని బ్లూ, డ్రెస్సెస్ బ్లూ, ఎక్కువగా బ్లూ వేసుకుంటున్నారు అనుకోండి. సో ఎదుటి వాళ్ళకి ఏమర్థమవుతుంది, మీకు బ్లూ కలర్ అంటే ఇష్టం కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇద్దాం అనుకున్నప్పుడు బ్లూలో తెచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలానే మన లైఫ్లో కూడా మనం ఎప్పుడైతే ఎక్కువగా నెగటివ్ గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, అంటే నేను ప్రతి దానిలో ఫెయిల్ అవుతాను, నాకు అన్నిట్లలో ఎప్పుడు చూసినా ఏం చేసినా ఎవరితో నాకు తిట్లే పడుతుంటాయి, సో నేను ఏ పని చేయలేను, నా వల్ల కాదు అని ఎప్పుడూ మీరు నెగటివ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఈ నెగటివ్ ఆలోచనలతో మీరు ఎప్పుడు మీ మైండ్ను దాన్ని టాక్సిక్గా తయారు చేశారనుకోండి, మీకు ఒకవేళ మీకు మన చుట్టూ ఉన్న యూనివర్స్ మనకి ఏదైనా మంచి చేద్దాము అని ఆలోచించిన మీ ఆలోచనలో ఉన్న నెగటివిటీతో అది కూడా మీకు నెగటివ్ ఇవ్వడానికే ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనలు మీ మైండ్లోకి రానివ్వకండి, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. ఎంత దరిద్రంలో ఉన్నా కూడా దాంట్లో కూడా మంచిని వెతుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్న లేచి మనం వస్తున్నప్పుడు బైక్ నుంచి కింద పడ్డాము, జస్ట్ మనకు బైక్ కొంచెం దెబ్బ తాకింది, మన కాళ్ళ చేతులకు జస్ట్ రాసుకొని పోయింది, గీరుకుపోయింది అనుకుంటే, అప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంది, అబ్బా చిన్న దెబ్బలతోటే పోయిందిలే, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నిజంగానే కాలు ఇరిగిపోతే ఇబ్బంది అయిపోయేది కదా. సో దీంట్లో కూడా పాజిటివ్ వెతుక్కోండి. మీరు కింద పడితే కూడా నాకు ఇంకా మేజర్గా యాక్సిడెంట్లో ఏమీ కాలేదు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ గాడ్. సో ప్రతి దాంట్లో నేను అన్నీ చేయగలుగుతాను, ఏ పనైనా కానీ కొద్దిగా లేట్ చేస్తానేమో కానీ ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకొకరితోటి కంపేర్ చేసుకోకండి. ప్రతి విషయంలో కంపారిజన్ అవసరమే, కానీ అన్నిట్లో కాదు. మీ సెల్ఫ్ ఎస్టీమ్ను దెబ్బతీసే కంపారిజన్స్ వద్దు. మీకు ఎంతలో వీలవుతుందో అంతలోనే చేయండి. ఎక్కువగా హైరాణ పడకండి, పక్క వాళ్ళతోటి పోల్చుకోకండి. మీరు ఎప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు ఎప్పుడు అన్నీ పాజిటివ్గానే జరుగుతుంటాయి. దాన్నే యద్భావం తద్భవతి అంటాము. సో ఈవెన్ ఆరోగ్య విషయంలో కూడా చాలామంది నాకు ఇంక ఇది తగ్గదు, ఇది ఒక డాక్టర్ చెప్పిండు ఇది తగ్గదు కాబట్టి ఇంకా దీనికి సర్జరీనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన పేషెంట్, ఆయన నాకేమి ఇచ్చాడు, కిడ్నీ రాళ్ళు 18 ఉన్నాయి, సర్జరీ అని చెప్పారు. ఆల్రెడీ ఆయనకు ఒక 1 year బ్యాక్ ఆల్రెడీ సర్జరీ అయింది కిడ్నీ కోసం, మళ్ళీ సర్జరీ అని చెప్తే ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. అలోపతిలో మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో సర్జరీ అని చెప్తారు. సో ఇంకా సర్జరీ అంటే ఓన్లీ సర్జరీ అనే కాదు కదా, ఇప్పుడు మా దగ్గర హోమియోపతిలో మెడిసిన్స్ తోటి తగ్గిపోయింది కదా. సో అట్లానే క్రానిక్ డిసీజెస్లో కూడా అన్ని డిసీజెస్ తగ్గవు అని చెప్పేసి ఫిక్స్ అవ్వకండి. ఈవెన్ థైరాయిడ్ తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి, అండ్ పీసీఓఎస్ కూడా వితౌట్ సర్జరీ తగ్గిపోయిన కేసెస్ ఉంటాయి. అట్లా క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా మీరు తగ్గవని ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసి పెడుతున్నారు. మీరే ఫిక్స్ చేసినప్పుడు మీ బాడీ ఎట్లా మీకు యాక్సెప్ట్ చేస్తుంది, అది తగ్గిద్దామన్నా ఎట్లా మీరు తగ్గించుకోగలుగుతారు. మీరు ఆల్రెడీ తగ్గదని ఫిక్స్ చేశారు కదా మీ మైండ్లో.
సో నేను చెప్పేది ప్రతి విషయానికి అప్లికబుల్ అండి. నాట్ ఓన్లీ ఇన్ డే టు డే యాక్టివిటీస్ అనే కాదు, మీ లైఫ్ స్టైల్ అనే కాదు, మీ హెల్త్ అనే కాదు, మీ పని అనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్గా ఉంటే మీకు రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు దాన్ని గట్టిగా 100% నమ్మితే. లేదు మీరు ప్రతిదానికి కురుంగుబాటుకు లోనవుతూ, డిప్రెషన్లకు లోనవుతూ, ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ పడిపోతూ, హైరాణ పడిపోతూ ఉంటే అన్ని రిజల్ట్స్ అట్లానే ఉంటాయి, నెగిటివ్గానే ఉంటాయి. సో బీ పాజిటివ్, హ్యాపీగా ఉండండి, చేసే పనిలో హ్యాపీనెస్ను వెతుక్కోండి. ఎప్పుడూ డల్గా మీకు ఇష్టం లేకుండా పనులు చేయకండి. ఒకవేళ ఇష్టం లేని పని చేయాల్సి వస్తే దాంట్లో కూడా హ్యాపీనెస్ వెతుక్కోండి. ఎందుకంటే అదే రోజు మనకు ఫుడ్ ఇవ్వాల్సింది అదే జాబ్ అయితే దాంట్లో కూడా మీకు ఇష్టం లేకున్నా మీరు దాన్ని ఇష్టపడండి. లేదు అని అంటే అది వదిలేసి వేరే మీకు ఇష్టమైన పనిని వెతుక్కోండి. ఎప్పుడు కూడా ఆ డైలమాలో ఉండకండి. మీరు ఎప్పుడైతే గట్టిగా మీరు నమ్ముతారో దానికి తోడు స్కిల్స్ ఉండాలి. ఓన్లీ అనుకుంటే సరిపోదండి, స్కిల్స్ కూడా ఉండాలి. మీరు దానికి కష్టపడుతూ ఉండాలి. రెగ్యులర్గా దానికి మనం కష్టపడుతూ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. ఒకరి 10 రోజులకు అవుతారు, ఒకరి సంవత్సరానికి అవుతారు, ఒకరి 10 సంవత్సరాలకు అవుతారు, కానీ అవుతారు. 10 సంవత్సరాలు అయ్యే వాళ్ళు ఎప్పుడు కుంగుబాటుకు లోనవ్వద్దు. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతాం అంతే. దానికి వేరే ఇంకా ఆల్టర్నేట్ ఇవ్వకండి. అసలు మీ మైండ్లో ఇంకా అసలు నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతాను అనే దాంట్లో ఉండండి. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ అవుతే దాని నుంచి నేర్చుకొని ఇంకొక దాన్ని కొత్తగా